టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు భయ్య. కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. సో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మెట్ కు వీడ్కోలు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘ భావోద్వేగభరిత పోస్ట్ చేశాడు. రోహిత్ రిటైర్ అయిన తర్వాత కోహ్లీ కూడా రిటైర్ అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ కోహ్లీని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ కింగ్ కోహ్లీ అంగీకరించలేదు. సో ఇన్స్టాగ్రామ్ లో ఒక సందేశం రాసి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ పర్యటన కోసం టెస్ట్ క్రికెట్ జట్టును త్వరలో ప్రకటించాల్సి ఉందని తెలిసింది. అయితే విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 123 టెస్ట్ మ్యాచ్ల్లో 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు కూడా ఉన్నాయి. విరాట్ కోహ్లీ భారత్ తరపున అత్యంత సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ కూడా. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 68 మ్యాచ్ల్లో 40 మ్యాచ్లు గెలిచారు. 2016-2019 మధ్య కాలంలో టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కోహ్లీ 43 టెస్ట్ మ్యాచ్ల్లో 66.79 సగటుతో 4208 పరుగులు చేశాడు. కోహ్లీ 69 ఇన్నింగ్స్ల్లో 16 సెంచరీలు 10 అర్ధ సెంచరీలు చేశాడు. ఇది కోహ్లీని టెస్ట్ క్రికెట్ లో గొప్ప ఆటగాడిగా నిలిపింది. అయితే విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చాడు భయ్య. నేను 14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్ట్ క్రికెట్ జెర్సీ ధరించాను. ఈ టెస్ట్ ఫార్మేట్ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని అసలు ఊహించలేదు. అది నన్ను పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది, నా జీవితానికి సరిపడా పాఠాలు నేర్పింది. తెల్లని దుస్తుల్లో ఆడడం నా మనసుకు చాలా ప్రత్యేకమైనది. నిశ్శబ్దంగా చేసిన కృషి, సుదీర్ఘమైన రోజులు, ఎవరూ చూడని చిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి. అలాంటి టెస్ట్ ఫార్మేట్ నుంచి దూరం కావడం నాకు అంత తేలిక కాదు. కానీ ఈ నిర్ణయం సరైనదే అనిపిస్తుంది. నేను ఈ ఫార్మేట్ కోసం ఎంతో ఇచ్చాను. అది నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చింది. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతా భావంతో ఈ ఫార్మేట్ నుంచి వైదొలుగుతున్నా. వెనక్కి తిరిగి నా టెస్ట్ క్రికెట్ చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. ప్రేమతో సైనింగ్ ఆఫ్ అంటూ విరాట్ కోహ్లీ రాసుకొచ్చాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.